పార్ట్ 1 ఎండింగ్లో మా అందరికీ ఒకటే డౌట్, రేపు మార్నింగ్ అసలు ట్రెక్ కంటిన్యూ అవుతుందా లేక ఇక్కడ నుండే రిటర్న్ అయిపోతామా? కానీ నెక్స్ట్ డే వెదర్ క్లియర్ అయింది. అప్పుడు మాకు తెలియదు నెక్స్ట్ 2 రోజుల్లో ఈ ట్రెక్లో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయని. నెక్స్ట్ 2 రోజుల్లో మేము చూసిన కొన్ని ప్లేసెస్ నిజమేనా లేక డ్రీమా అని డౌట్ వచ్చింది. కొన్ని ప్లేసెస్లో కిందికి చూడకూడదని అనిపించింది. కొన్ని ప్లేసెస్లో రూట్ ఎక్కడుందో స్నో ఎక్కడుందో అర్థం కూడా కాలేదు. ఒక చిన్న మిస్టేక్ ఆ రోజు మాకు చాలా కాస్ట్లీ అయిపోయింది. 1,80,000 డ్రోన్ ఇది. కానీ ఆ టైంలో ఈ ట్రెక్లో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మెమొరీ సమ్మిట్ కాదు అని అప్పుడు మాకు తెలియదు. అప్పుడు మాకు తెలిసింది ఒకటే, మార్నింగ్ లేచి బయటికి రాగానే వెదర్ కంప్లీట్ క్లియర్. కానీ ఆ రిలీఫ్ ఎక్కువసేపు ఉండలేదు. ट्रैक स्टार्ट अయ్యే ముందే మా లీడర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. प्रॉपर ही बता रहा हूँ, पूरा जो ट्रैक रहने वाला आज का 5 से 6 घंटे का है. ठीक है, 4 किलोमीटर है रास्ता, पूरा स्टीप है भाई. అది విన్నాక అక్కడే కొంతమంది రిటర్న్ వెళ్ళడానికి రెడీ అయిపోయారు. అండ్ మా గ్రూప్ నుండి కూడా ఒకరు. సో ఇట్స్ డే 3 ఆఫ్ సర్ పాస్ ట్రెక్. మార్నింగ్ ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30కి స్టార్ట్ అయ్యాం. 2 బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, ఒకటి గుడ్ న్యూస్ ఉంది. 2 బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒకటి డాక్టర్ సాబ్ తను ఈరోజు ఇక్కడ నుంచి రిటర్న్ కిందికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి డిఫికల్టీ లెవెల్ చాలా డేంజర్గా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు డేంజరస్ ఇంక్లైన్, ప్రతి ఒక్క ట్రెక్ లీడర్ భయపట్టించేస్తున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే నాకు నిన్న నైట్ ఫుల్ హెడ్ఏక్ ఉండే, ఆ హెడ్ఏక్ ఎప్పుడు లేదు. సో ఐఎమ్ ఆల్ సెట్. మొత్తం ఇవి గుర్తుందా, మొత్తం పైకి ఎక్కాలి, ఇదంతా ఎక్కాలి. మార్నింగ్ వెదర్ చూసి ట్రెక్ ఈజీ అయిపోయింది అనుకున్నాం, కానీ కొంచెం సేపు క్లైంబ్ చేశాక ఆ ఫీలింగ్ కంప్లీట్గా మారిపోయింది. ఒక టర్న్ దగ్గర ఈరోజు మా యాక్చువల్ రూట్ ఫస్ట్ టైం కనిపించింది. హానెస్ట్లీ ఎందుకు అంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారో కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. ఎట్లా అనిపిస్తుంది ట్రెక్కింగ్ చేస్తుంటే? Crazy bro, crazy. It's like tough, but pleasure. Once you reach top, the trek path is fucking crazy. Crazy in the sense, without fitness, trek మాత్రం రావద్దు. పక్కా ట్రెక్ వచ్చే ముందు మినిమం ఫిట్నెస్, మినిమం ఫిజికల్ స్ట్రెంత్ అనేది కంపల్సరీ ఉండాలి. లేదు డైరెక్ట్ బ్యాక్ ప్యాక్ చేసుకుంటా నేను ట్రెక్ వచ్చేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఈరోజు మా డెస్టినేషన్ నగారు. ఈ ట్రెక్లో హైయెస్ట్ క్యాంప్ సైట్. మా ట్రెక్ లీడర్ అన్నాడు డిస్టెన్స్ మాత్రం అరౌండ్ 4 కిలోమీటర్సే, కానీ కంప్లీట్ చేయడానికి అరౌండ్ 5 to 6 hours పడుతుందని. ఎందుకంటే ఆ 4 kilometers మామూలువి కాదు, ఆల్మోస్ట్ కంటిన్యూస్గా స్టీప్ క్లైంబ్ ఉంటుంది. ఈరోజు నేను నేర్చుకునేది ఏంటంటే పుష్ యువర్ లిమిట్స్. నువ్వు నీ లిమిట్స్ని పుష్ చేస్తే నీకు నెక్స్ట్ టైం ఈజీ అయిపోద్ది. బికాజ్ లాస్ట్ టైం వెన్ ఐ డిడ్ హమ్తా పాస్ కదా, అప్పుడు నేను మెంటలీ ఫుల్ పుష్ చేసుకున్నా. ఎవ్రీ సింగిల్ మినిట్ నాకు గివ్ అప్ ఇవ్వాలన్న మూడ్ ఉంటుండే హమ్తా పాస్లో. నాకు అదంతా ఆట అనిపించింది. బట్ దిస్ టైం నేను ఇది చేస్తున్నప్పుడు నా లిమిట్స్ అప్పుడు పుష్ అయిపోయినాయి. సో ఈసారి నేను హమ్తా పాస్ చేసినాను, నేను ఈజీగా చేసేస్తా అని నా మైండ్లో నాకు నేను పుష్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో క్యాప్షన్స్ పెడుతుండే కదా, పుష్ యువర్ లిమిట్స్, నో యువర్ లిమిట్స్, ఇవన్నీ. అవన్నిటి మీనింగ్ అప్పుడు తెలీదు, ఇప్పుడు రియలైజ్ అయినాక వీటి మీనింగ్ అర్థమవుతుంది. అండ్ అప్పుడే స్లోగా స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ నుండి మా ట్రైల్ ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా అడ్వెంచరస్గా మారడం స్టార్ట్ అయింది. అర్ధగంట ముందు వచ్చినావు, ఇంత పైకి వచ్చి ఏం చేసినావు అసలు? రెస్ట్ తీసుకున్నా, కాల్ మాట్లాడినా. కాల్ నెట్వర్క్ వచ్చిందా? సిగ్నల్ వచ్చింది, జియో 5G వచ్చిందా? 5G 2 points వచ్చినాయి, కాల్ మాట్లాడిన అయిపోయింది. ఇక్కడ వచ్చి కొద్దిసేపు ఆరామ్సే పడుకున్నా. దట్స్ ద గుడ్ థింగ్. లైక్ ఏంటంటే ముందు వచ్చి రెస్ట్ తీసుకొని అందరు వచ్చినాక దట్స్ ద గుడ్ థింగ్ ఫర్. కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ రూట్ యాక్చువల్గా ఎంత ట్రిక్కీ ఉందో అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. ఇంత పైకి ఉంది, ఒక్కడ జారి కింద పడ్డా కానీ అందరం వెనుకగా పోతుంది. సర్వైవల్ మోడ్. ఇక్కడ నుండి ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా వేయాలి. ఒక సైడ్ మౌంటైన్, ఇంకో సైడ్ డైరెక్ట్గా కిందికి వేయాలి. ఇంకా ఆ ఛాలెంజ్ సరిపోదన్నట్టు కొన్ని ప్లేసెస్లో హార్డ్ స్నో వల్ల లెగ్స్ కూడా కొంచెం స్లిప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే మాకు అర్థమైంది
ఇక్కడ నుండి నార్మల్ షూస్తో మేనేజ్ చేయడం కష్టమని. సో అందరం స్పైక్స్ వేసుకున్నాం. స్నోఫాల్ అవుతుంది మంచిగా, హెవీ స్నోఫాల్. స్లిప్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి పొజిషన్లో ఉన్నానో చూడండి ఒకసారి. సో ఫార్ సో గుడ్. యా మ్యాన్, ఇట్స్ గుడ్. ఈ స్టీప్ స్నో క్లైమ్ కంప్లీట్ చేసి పైకి రీచ్ అయ్యాక ఆ మూమెంట్లో హానెస్ట్లీ నేను చూస్తుంది నిజమేనా అని ఒక సెకండ్ డౌట్ వచ్చింది. ఏదో డ్రీమ్లోకి పొరపాటున ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆ వ్యూ చూసిన తర్వాత అప్పటి వరకు ఉన్న టైర్డ్నెస్ మొత్తం కొంచెం సేపు కంప్లీట్గా మర్చిపోయా. సో మొత్తం ఎట్లా అయిపోతుందో చూడాలి. స్నోఫాల్ గైస్, చుక్కలు కనిపిస్తున్నాయి. చలి చలి ఇరిగేస్తుంది. అలా ఇంకో 1 hour స్నోఫాల్ మధ్యలో ట్రెక్ చేస్తూ వెళ్ళాక ఫైనల్గా దూరంలో మా క్యాంప్ సైట్ కనిపించింది. హానెస్ట్లీ అది క్యాంప్ సైట్ లాగా కాదు, మౌంటైన్స్ మధ్యలో దాచిపెట్టిన ఒక చిన్న వరల్డ్ లాగా అనిపించింది. ఫైనల్గా 3rd డే క్యాంప్ సైట్కి వచ్చేసాం. టైం జస్ట్ 2 అవుతుంది. ఈరోజు 2 o'clock ఆఫ్టర్నూనే రీచ్ అయిపోయినాం. ఎందుకు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోవాలి. చలి అనేది డేంజర్ ఉంది. మా అలెన్ చెప్తాడు నాకంటే. అలెన్ ఎట్లుంది చలి? ఇక్కడ సరిగా వస్తున్నాను, వీడియో చెప్తావా సార్? పిల్లాడు చూడు, క్రేజీ ఉంది చలి. ఇంత చలిలో కూడా అల్సే వింటర్ ఇస్ బెస్ట్ దాన్ సమ్మర్. బెస్ట్ థింగ్ ఏంటంటే సిగ్నల్ వస్తుంది ఇక్కడ. నేను అలాగే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసాను. నాకు ఇంటర్నెట్ నెట్వర్క్ లీవ్ వద్దు. నాకు చలి పెడుతుందని లేస్తలేవా? శాతం అయితే లేస్తలేవు. ఏదో నవ్వుతున్నాం కానీ ఈ టెంట్ బయటికి వేయమనుకో అర్థమే వణుకుతాం. టెంట్ బయటికి వెళ్ళే అంత ఓపిక కూడా లేదు. కొద్దిసేపటి తర్వాత స్నోఫాల్ కంప్లీట్గా తగ్గిపోయింది. సో డ్రోన్ ఎగరేద్దామని బయటికి వచ్చాము. హానెస్ట్లీ ఇప్పటి వరకు క్లౌడ్స్, స్నోఫాల్ మధ్యలో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామో మాకే తెలియలేదు. కానీ స్కై ఓపెన్ అవ్వగానే ఒకేసారి వ్యూ మొత్తం రివీల్ అయిపోయింది. డ్రోన్ ఎగరేసినాం కదా, డ్రోన్ వచ్చి ఐస్లో ఇరుక్కపోయింది. యా, ఈ వ్యూలో 1,80,000 డ్రోన్ ఇది. ఐ హోప్ దీనికి ఏం అవ్వకూడదు. మంచి డ్రోన్ షాట్ తీసాం, బట్ అది లాస్ట్ మూమెంట్లో క్రాష్ అయింది. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ వర్త్ ద షాట్. ఇఫ్ మీకు ఈ కంటెంట్ నచ్చుతుందంటే, ఇంత రిస్క్ తీసుకుంటున్నా కదా, డ్రోన్ క్రాష్ అవ్వడము, ఇంత ఇంక్లైన్ ఎక్కడము, గివ్ అప్ చేద్దాం అనుకున్నా కానీ గివ్ అప్ చేయకుండా నా స్ట్రెంగ్త్ నన్ను నేను పుష్ చేసుకుంటున్నా.
సో ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ జస్ట్ హిట్ సబ్స్క్రైబ్, కమెంట్ వాట్ ఎవర్ యూ థింక్. ఓ మనోడు మళ్ళీ పంపించేశాడు, మళ్ళీ వచ్చింది కిందికి వెళ్ళి మళ్ళీ ఎగిరేశాడు. మంచిగా వేడిగా పెట్టి చూపించేశారు ఇంత కళ్ళలో. The man behind the aesthetic and beautiful drone shots, this guy. But the issue is I'm not aesthetic. No, he is aesthetic actually. खुद की तारीफ नहीं करते ना लोग. We're taking a lot of risk, we're shooting a lot of content, and this guy is helping me a lot. What? Nothing. 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 Just enjoying life. Nothing. Just enjoying. Just enjoying the life. I have a target for you guys. I target 1 million views, bro. Fucking million views. Just do it. Share it. I hope. ఈరోజు నగారులో మంచి రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే రేపటి ట్రెక్ కోసం రికవరీ చాలా ఇంపార్టెంట్. సో రేపటి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ట్రెక్ లీడర్ క్యాంప్లోకి వచ్చాడు. कल का बढ़िया आपका ऐसा है, अगर तो हमारा वेदर कंडीशन एकदम क्लियर है, ठीक है, तो आपका समिट से यहाँ मतलब टाइमिंग रहेगा 2:30 का 2:50 तक मेरे को प्रॉपर ही बंदा पूरे गेयर के साथ तैयार चाहिए भाई. ठीक है भाई, डन है. डन. और एक बात और, अगर वेदर भाई खराब रहता तो क्या पता यहाँ से वापसी लैंडिंग भी करना होता है. मतलब अगर ऐसे ही स्नोफॉल गिरता रहा तो रिटर्न जा सकते हैं. हाँ 100 में से 70% रिटर्न है, 30% अगर बाकी लोग जाएंगे तो हम भी जाएंगे. సో రేపు మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయిపోవాలి ట్రెక్కి. అరౌండ్ ఇక అతను చెప్పినట్టుగా 14 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది, 10 కిలోమీటర్స్ అప్, 4 కిలోమీటర్స్ డౌన్, 2 కిలోమీటర్స్ స్లైడింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ 30% మేము రేపు ట్రెక్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బయట హెవీ స్నోఫాల్ ఉంది. ఒకసారి సౌండ్ వినండి, హెవీ స్నోఫాల్. సో పొద్దుగాలు లేచే వరకు కండిషన్స్ ఖరాబ్ ఉంటే సమిట్ అవ్వదు, ఇక్కడ నుంచి అందరం రిటర్న్ వెళ్ళిపోతాం. బట్ ఐ హోప్ నాకు ఆ సమిట్ చూడాలని, బికాజ్ ఇప్పటి వరకు నేను చూపించిన మొత్తం సీన్స్లలో సమిట్ వ్యూ నెక్స్ట్ లెవెల్ వ్యూ, అది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నేను ఓన్లీ ఆ సమిట్ వ్యూ చూడడానికే వచ్చాను. ఎంత కష్టమైనా రేపు సమ్మిట్ వెళ్ళాల్సిందే. యా, ట్రెక్ లీడర్ తీసుకోకపోయినా వెళ్ళిపోతాం. నేనున్నా. మహారాష్ట్ర ట్రెక్ లీడర్ ఉన్నాడు. ఐ హోప్ వెళ్తే మంచి షార్ట్స్ వస్తాయి. గుడ్ నైట్. పొద్దున 3కి అలారం మోగగానే పెద్ద రిలీఫ్ ఏంటంటే స్నోఫాల్ తగ్గిపోయింది. ఈరోజు మా ట్రెక్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే, సమిట్ డే. సో అదే టైం అవుతుందా 3, చలి తట్టుకునేటట్టుగా లేదు. అందరం రాత్రి 1కి నిద్ర పట్టలే. मैं तो पूरा पैक 1-2 hours ఈ మధ్యలోనే నాకు నిద్ర పట్టింది, అంతే, దానికంటే ఎక్కువ నాకు నిద్ర పట్టలేదు. टेंट किया. यस. बट ये देखो रात को इसलिए कराते हैं ना, क्योंकि इसके बाद हमें कुछ नहीं तो 8-10 फीट स्नो मिलेगा, उसके ऊपर हमारा ट्रैक होगा. अब दिन में सोचा सूर्य किरणों में पिघल जाता तो आप अंदर घुसोगे. अभी क्या होता है, स्नो टाइट होता है, तो अभी आप पूरा क्रॉस नहीं कर पाओगे. ऐसे तो स्पाइक्स आपको भी लगेगा रही, तो बोलेंगे हिप हिप हुर्रे हिप हिप हुर्रे हुर्रे. चले चलो लेट्स गो. ఇట్స్ టైమ్ టు గో. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువ అవ్వడం వల్ల ప్రతి స్టెప్ కొంచెం హెవీగా అనిపించడం స్టార్ట్ అయింది. కానీ నా మైండ్లో ఒకటే థాట్, సమిట్కి రీచ్ అయ్యాక కనిపించే వ్యూ ఇదంతా వర్త్ ఇట్ చేస్తున్నాను. సో నన్ను నేను పుష్ చేసుకుంటూ వెళ్ళిపోయా. కాలు పెడితే ఎంత లోపలికి వస్తుందో చూడండి. ఇప్పుడు అంత లోపలికి వెళ్ళిపోయింది. కేర్ఫుల్గా చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. అండ్ అబౌట్ 12,000 feet వచ్చేసాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి. సో కొంచెం బ్రీతింగ్కి ప్రాబ్లం అవుతుంది, బట్ వేర్ యూస్ టు ఐ కెన్ వెయిట్. కొంచెం సేపట్లో ఫస్ట్ సన్లైట్ వచ్చింది. ఇంక స్లోగా హిమాలయన్ గేమ్స్ కనిపించడం స్టార్ట్ అయింది. అది చూసాక హానెస్ట్లీ సమిట్కి రీచ్ అవ్వడానికి వెయిట్ చేయలేకపోయా. ఫైనల్గా పైకి రీచ్ అయ్యాక నా ముందున్న వ్యూ చూసి కొన్ని నిమిషాలు నేను ఏం మాట్లాడలేకపోయా, జస్ట్ చూస్తూ ఉండిపోయా.
కూర్చొని ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఈ వీవ్ ఇంత బాగుండడానికి రీజన్ వీవ్ ఒక్కటే కాదు, దాని వరకు రీచ్ అవ్వడానికి మేము పడిన కష్టం కూడా. ఎందుకంటే కొన్ని వ్యూస్ ఈజీగా రీచ్ అయితే ఇలా గుర్తుండిపోవు. దిస్ ఈజ్ సర్ పాస్ సమిట్ అన్నమాట. అక్కడ నుంచి పైకి వచ్చాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. లిటరల్గా చెప్తున్నాను, ఇట్స్ బ్యూటిఫుల్, లిటరలీ బ్యూటిఫుల్. నేనే కాదు, ద పర్సన్ దట్ కేమ్ ఫస్ట్ టైం. వాట్స్ యువర్ రివ్యూ? ఎట్లా అనిపించింది? दुनिया में कहीं तो भी जन्नत है, वो तो सिर्फ ये पहाड़ में है. ఎస్. డ్రోన్ షాట్స్ ఎలా అనిపించాయో ఒక్కసారి కమెంట్ చేయండి. డేంజర్గా చలి, ఇట్లా ఇట్లా గ్లౌజ్ తీస్తే గడ్డ కట్టిపోతున్నాయి, అంత డేంజర్గా. నేను ఈ ట్రెక్ చేసే ముందు రీసెర్చ్ చేసినప్పుడు సర్పాస్ అంటే అందరూ ఒక దాని గురించి మాట్లాడేవారు, స్నో స్లైడ్స్. అండ్ అడ్వెంచర్ ఉన్న ప్లేస్ అంటే నా ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్గా డబుల్ అయిపోతుంది. సో హానెస్ట్లీ నేను ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నా. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఫస్ట్ స్లైడ్ వచ్చింది. ఆ స్లైడ్ అయ్యాక నా ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన స్లైడ్ మాత్రం ఇంకా ముందుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ స్లైడ్ వచ్చింది. మొత్తం సర్పాస్ లెక్కల పెద్ద స్లైడింగ్ వచ్చింది. ఈ నుంచి అందరు జారుకుంటూ కిందకి వెళ్ళాలి. మొత్తం ఇదంతా జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మధ్యలో నడవాలి, మళ్ళీ అక్కడ కింద జారొచ్చు. కానీ పగిలిపోద్ది. చుక్కలు కనిపిస్తాయి, చుక్కలుగా కనిపిస్తాయి. హానెస్ట్లీ నాకు ఫియర్ లేదని కాదు, ఫియర్ ఉంది. కానీ డిసిజన్స్ మాత్రం ఎప్పుడూ ఫియర్ని తీసుకొని ఇవ్వలేదు. ఎందుకంటే నా బెస్ట్ మెమొరీస్ అన్నీ కంఫర్ట్ జోన్లో కాదు, ఫియర్ ఉన్న సైడే దొరికాయి. So, how did you guys like the video of sliding? नीचे से भाई ने निकाला, ड्रोन भाई ने निकाला और भाई ने ऊपर हेल्प किया. लेकिन क्या वीडियो आया यार, एक नंबर. चलो, so grateful for this life. I love you mom dad for this beautiful life that you have given me. నేను నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి, కానీ నాకు ఇక్కడ నిల్చొని దీన్నే చూడబోతుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది. కానీ లైఫ్ అనేది ప్రతిరోజు బ్యూటిఫుల్ ఉండదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ ప్రజెంట్ నాది నడుస్తుంది అంతే. అప్పుడప్పుడు బ్యాడ్ టైమ్స్ వస్తుంటాయి, బట్ గుడ్ టైమ్స్ వచ్చినప్పుడు ఐ జస్ట్ బీ గ్రేట్ఫుల్ అంతే. అలా పీస్ఫుల్గా ఇంకో 2 గంటలు ట్రెక్ చేసి ఫైనల్గా మా నెక్స్ట్ క్యాంప్ సైట్కి రీచ్ అయ్యాం. ఈ ట్రెక్లో మేము స్టే చేసిన అన్ని క్యాంప్ సైట్స్లో హానెస్ట్లీ ఇదే బెస్ట్ వ్యూ. ఈవినింగ్ అంతా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా డేని ఎండ్ చేసాం. సో ఫైనలీ ఇట్స్ ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రెక్. ఈరోజు ఒక అరౌండ్ 2-3 అవర్స్ ట్రెక్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి. మొత్తం కిందికి వెళ్ళిపోతే ఒక విలేజ్ దగ్గర మాకు ఒక వెహికల్ వచ్చి పికప్ చేసుకుంటుంది. పుల్గాలోనా? సో పుల్గా విలేజ్లో ఒక వెహికల్ మమ్మల్ని పికప్ చేసుకుంటుంది. ఫుల్ ట్యాన్ అయిపోయినా, రెడ్గా ఎర్రగా అయిపోయినా. కానీ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
యాలెన్కేమో కన్ను రెప్పల కింద వేడి కురుపులైనాయి. ఇంకొకటి ఫైజ్ అని ఉంటాడు, ఫైజ్కేమో కళ్ళు ఇట్లా పెద్దగా అయినాయి, ఎర్రగా అయిపోయినాయి, నీళ్ళు వస్తున్నాయి కళ్ళ నుంచి. షైన్కేమో కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది. అందరికి ఒక్కో ప్రాబ్లం ఉంది, బట్ ఇక లాస్ట్ డే కదా, అది కూడా మొత్తం కిందకే కాబట్టి ఈరోజు ఈజీ ఉంటుంది ఈరోజు. సో జస్ట్ 2 hours ట్రెక్. చూడండి వాట్ బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ మా క్యాంప్ సైట్స్ ఉండే. సో ఈ బ్యూటిఫుల్ వ్యూని ఇక దాటి వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి కిందికి పోయిన తర్వాత ఇక స్నో ట్రైల్ కనిపించదు ఇక. హానెస్ట్లీ ఈ 4 రోజులు ఇంత ఫాస్ట్గా అయిపోయాయని అనిపించింది. పైకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరం ఒకటే ఆలోచించాం, ఎప్పుడు సమ్మిట్ రీచ్ అవుతామా అని. ఇప్పుడు ఆ గోల్ కంప్లీట్ అయింది. ఈ మౌంటైన్స్ మధ్యలో ఈ 4 రోజులు ఒక చిన్న లైఫ్ లాగా గడిచిపోయాయి. మేమందరం స్ట్రేంజర్స్గా కలిసాం. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్లా రిటర్న్ వెళ్తున్నాం. మేబీ మౌంటైన్స్లో ఫ్రెండ్షిప్ అంత ఫాస్ట్గా ఫామ్ అవ్వడానికి రీజన్ అదే అనుకుంటా. ఇక్కడ ఫిల్టర్స్ ఉండవు, నెట్వర్క్ ఉండదు, కంఫర్ట్ ఉండదు. మనం ఎలా ఉంటామో అలానే ఉంటాము. నిజం చెప్పాలంటే సర్ పాస్ని స్పెషల్ చేసింది సమిట్ కాదు, ఆ సమిట్ వరకు కలిసి నడిచిన వాళ్ళందరూ. ట్రెక్కింగ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మౌంటైన్స్ మనకి ఏమి ఇవ్వవు, కానీ మనలో ఉన్న కొన్ని విషయాలు మాత్రం బయటికి తీస్తాయి. అండ్ మేబీ అందుకే కొన్ని జర్నీస్ కంప్లీట్ అయ్యాక రిలీఫ్ కంటే కొంచెం సాడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి మళ్ళీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయలేము. సర్ పాస్ నాకు అలాంటి జర్నీ.